హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈ రోజు కూడా మనము ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేసుకుందామండి, ఓన్లీ బీడ్స్ తోటి. ఓకేనా? దానికోసం కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసి పెట్టుకోండి. ఆ తర్వాత వైట్ బీడ్స్ తీసుకున్నా అండి, వీటిలోని స్మాల్ సైజ్ ఉంటుంది, ఇది కూడా 2mm తీసుకోండి. ఆ తర్వాత ఈ టైప్ ఆఫ్ బీడ్స్ అయితే ఉంటాయండి. ఇలా కొంచెం ఇలా రౌండ్ కాదు కానీ ఇలా ఉంటుంది, స్పియర్ ఆనియన్ షేప్ ఉంటుంది చూసారా, కొంచెం అట్లా ఉంటుంది అనమాట. ఈ షేప్ లో ఉన్న బీడ్స్ అయితే తీసుకున్నాను. వీటితోటి ఒక మంచి డిజైన్ అయితే చేద్దామండి, ఓన్లీ బీడ్స్ తోటి. కావాలనుకుంటే టాజల్స్ యాడ్ చేసుకోవచ్చు మధ్యలోని. ఓకేనా, స్టార్ట్ చేసేద్దాము. మరిక థ్రెడ్ తీసుకొని శారీకి అయితే ముందు టై చేసేయండి. ఆ తర్వాత 1 2 3 4 5 బీడ్స్ ఇవి తీసుకోండి. తీసుకొని కొంచెం ఇలా ఈ మిడిల్ లో ఉన్నది ఇలా వచ్చేటట్టుగా చూసుకొని, ఇవి కొంచెం పలకగా ఉంటాయి అని చెప్పా కదా, రౌండ్ బీడ్స్ లాగా ఉండవన్నమాట. దానివల్ల ఈ మధ్యలో ఉన్న బీడ్ కొంచెం మనకి ఇలా నిల్చున్నట్లుగా కనిపిస్తుంది. అలా చూసుకోండి. అలా చూసుకొని నీడిలు శారీకి అడుగు నుంచి ఇలా కుచ్చేస్తే పైకి వస్తుంది కదా, దీనిని మళ్ళీ మనము లాక్ చేసేసుకున్నాం ఇక్కడ. ఓకేనా, ఇలా లాక్ చేసేసుకొని మీకు ఇలా ఎంటీ ప్లేస్ ఉంచేయకుండా, ఎంటీ లాక్ చేసేయకుండా ఒక స్మాల్ బీడ్ అయితే తీసుకొని దీన్ని కూడా ఇక్కడ లాక్ చేసేసుకోండి ఇలా. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 5 బీడ్స్ తీసుకోవాలి. 5 బీడ్స్ తీసుకొని సేమ్ అలానే ఇలా పెట్టి చూసుకొని ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు పెట్టుకోండి. అయితే ప్రతిసారి అలా చూడకుండా మనం టేప్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ వరకు అయితే పెట్టుకుంటే సరిపోతుందండి. సేమ్ మోడల్ ఇంకా ఇలా రిపీట్ అన్నమాట. మొత్తం శారీ మొత్తం ఫస్ట్ అయితే ఇలా చేసుకోండి. తర్వాత నేను మీకు ఇంకో స్టెప్ చూపిస్తాను. తీసుకోవాలి. ఇలా లాక్ చేసినా పర్లేదు, 3 వేసుకున్నా పర్వాలేదు అనమాట. మీకు కంఫర్టబుల్ గా అనిపిస్తే చేసేయండి. 3 వేసుకుంటే బెటరు. ఎందుకనంటే ఒకవేళ మీరు థ్రెడ్ సన్నగా తీసుకున్నప్పుడు తెగిపోయింది అనుకోండి, 3 వేస్తే అది అక్కడితో ఆగిపోతుంది కదా. చాలా ఈజీ డిజైన్ అండి, ఇలా ఎవరైనా చేసేసుకోవచ్చు. దీంతో నేను మీకు ఇంకొక స్టెప్ అయితే చూపిస్తాను. ఇంకొక ఎన్ని అల్లుదాం, ఇంకొక 3 4 అల్లేద్దాం. ఇట్లా ఇంకొక 4 చేసి చూపిస్తాను. ఇలా కొంచెం అయితే అల్లేసాను. దీని తర్వాత మళ్ళీ కాటన్ థ్రెడ్ ఒక 4 లైన్స్ తీసుకోండి. తీసుకొని స్టార్టింగ్ దగ్గరనే మనం చేసినట్టుగా చేయండి. మళ్ళీ ఒక 3 వేసేసుకోండి. ఆ తర్వాత ఈ 2 బీడ్స్ లోపల నుంచి నీడిలు కిందకి తీయండి. ఆ తర్వాత ఈ మిడిల్ లో ఉన్న 3rd 1 బీడ్ కూడా తీసేయండి. ఓకేనా, ఇప్పుడు మీరు చేసే బీడ్స్ కి దీనికి మధ్యలో ఉన్న గ్యాప్ కి సరిపోను పూసలు అయితే తీసుకోండి. అంటే ఎన్ని పడతాయి అన్నది అయితే నేను చెప్తాను, కానీ మీరు తీసుకునే సైజెస్ ని బట్టి ఉంటుంది కాబట్టి మీరు తీసుకునే సైజుకి సరిపోను ఉన్నాయో లేదో చూసి తీసుకోండి. 7 నేనైతే 7 తీసుకుంటున్నానండి. కొంచెం ఇలా కర్వ్ వస్తే బాగుంటుంది కదా, అలాగే అటు 3 ఇటు 3 ఉంటాయి, మధ్యలో ఒకటి కూడా ఉంటుంది కదా, కొంచెం ఆడ్ 1 వచ్చేటట్టుగా తీసుకున్నాము. ఓకేనా, ఇలా తీసుకున్నాము. ఆ తర్వాత ఈ బీడ్ లోపలికి కుచ్చేసేయండి. ఓకేనా, ఇలా కుచ్చి చూసుకోండి. మీకు ఓకే అనిపిస్తే ఉంచేసుకోవచ్చు, లేదనంటే ఇంకొక 2 బీడ్స్ పెంచుకున్నా సరే సరిపోతుంది. ఓకేనా, ఆ తర్వాత ఒకవేళ మీకు కావాలంటే ఈ మధ్యలోనే ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, ఒక లీఫ్ కానీ, లేదనంటే ఈ మధ్యలో యాడ్ చేసుకోవడానికి వీలుగా ఉన్న బీడ్ కానీ మీరు చూస్ చేసుకోవచ్చు. 3 3 6 7 బీడ్స్ తీసుకున్నాను కదా, 7 తీసుకున్నాము. 3 4 5 6 7
7 బీడ్స్ తీసుకున్నాను. చాలా ఈజీ అండి, మనం స్లీవ్స్ కి చేసుకోవచ్చు, దుపట్టా కానీ షాల్వా కానీ ఇలా కర్చీఫ్ కానీ కొంచెం ఫ్యాషనబుల్ గా ఉండాలంటే అలా మీరు కావాలనుకుంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్ డిజైన్ కానీ లేదంటే స్లీవ్స్ ఇక్కడ ఈ చెయ్యి దాకా వస్తుంది కదా, ఇక్కడ దాకా ఫుల్ హ్యాండ్స్ ఉన్నప్పుడు అలా కానీ మీరు ఇంకా బాగుంటాయి. దుపట్టాలకి కానీ చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ కి ఇక్కడ నడుము దగ్గర కూడా బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్ దగ్గర కూడా మీరు ఇలాంటి డిజైన్ చూస్ చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట. అంటే కుట్టాను నేను, అందుకని చెప్తున్నాను. 5 6 7 మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి కామెంట్స్ ద్వారా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఇదైతే ఈ 3 కుట్టేస్తాను, చూసేయండి మరి మీకు నచ్చుతుందో లేదో. 7 ఇది లెంత్ కూడా ఈక్వల్ గా వచ్చేటట్టుగా చూసుకోండి, లేకపోతే మళ్ళీ ఇక్కడ ఈ బీడ్స్ మధ్యన గ్యాప్ వచ్చేస్తుంది, కొంచెం గ్యాప్ వస్తుంది, ఒక్కో దగ్గర ఇరుకుగా అవుతుంది. అలా లేకుండా చూసుకోండి. అలాగే మీరు ట్యాజులు యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ 2 వీటికి కదా మనము ఇది కూర్చింది, అర్థమైందా? ఈ దీనికి కదా ఇది కూర్చింది, అందుకని మనం ఒకదాని పక్కన ట్యాజులు పెట్టలేం కాబట్టి ఈ 2 పక్కన బీడ్ పెట్టాం కదా వైట్ది, మనము ఇక్కడ మీరు ట్యాజులు యాడ్ చేసుకోవచ్చు. ట్యాజులు యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఇలా 1 2 ఈ 2 కట్టుకున్నాక మళ్ళీ ట్యాజులు యాడ్ చేసుకోండి, మళ్ళీ 1 2 కట్టేసి మళ్ళీ ట్యాజులు యాడ్ చేసుకోండి. అలా అన్నమాట. మీరు ట్యాజులు యాడ్ చేసుకునేదైతే అలా ఉంటుంది. ఒకవేళ మీరు చేస్తే కనుక నాకైతే పిక్ పెట్టొచ్చు అండి. నా నంబర్ వచ్చేసి 9346527181. నా ఛానల్ పేజ్ ఓపెన్ చేసి అయితే చూడండి, హోమ్ పేజ్ లో మీకు కనిపిస్తుంది నంబర్ కూడా. ఈ డిజైన్ అయితే ఇంతే అండి. ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి డిజైన్స్ కోసం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇన్స్టా ఉంది, ఇది శారీ ఫ్యాషన్ సిడి అనేసి, ఇంకొకటి బిజినెస్ పేజ్ కూడా ఉందండి, మీరు ఫాలో అయితే ఫాలో అవ్వచ్చు. అంటే డిజైన్స్ కూడా ఉన్నాయి, మీకు డిజైన్స్ కావాలంటే అక్కడ చూసుకోవచ్చు. ఓకేనా? ఇంకా మీకు నా డిజైన్స్ నచ్చిన, వీడియోస్ నచ్చిన ఈ కామెంట్ చేయండి, లేదా బిజినెస్ పేజ్ లోనే రేట్ అండ్ రివ్యూ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.